బతుకమ్మ చీరలకు సంబంధించి సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్క్లో 10% యారన్ సబ్సిడీ తగ్గించకుండా గతంలో ఇచ్చిన మాదిరిగానే 1 మీటర్కు 1.45 చొప్పున వెంటనే అందించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కోడం రమణ ఆధ్వర్యంలో జిల్లా చేనేత జౌళి శాఖ ఏడీ అలుగు వర్షినికి వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులు దాదాపు 5,000 మందికి 2022-23 సంవత్సరానికి సంబంధించి 10% యారన్ సబ్సిడీ రావాల్సి ఉందని అన్నారు. గతంలో ప్రభుత్వ కూలీ సర్దుబాటు పేరుతో 4 సంవత్సరాలు మీటర్కు 1.45 చెల్లించిందని, ప్రస్తుతం 2022 సంవత్సరానికి సంబంధించి సబ్సిడీ డబ్బు కొంతమంది కార్మికులకు వచ్చాయి, కానీ మీటర్కు ₹1.05 చొప్పున మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. ఇలా రావటం ద్వారా కార్మికులు వేల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి 2022-23 సంవత్సరాలకు సంబంధించి యారన్ సబ్సిడీ డబ్బులను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 18 కోట్లు విడుదల చేస్తామని చెప్పింది. కానీ డైరెక్టర్ చేనేత జౌళి శాఖ డైరెక్టర్ మేడం గారు గతంలో మాదిరిగా కాకుండా ఇచ్చిన కూలీ మీద పొందిన వేతనం మీద 20% అందిస్తే గతంలో కంటే 40 పైసలు సబ్సిడీ తగ్గించడం వల్ల వేలాది రూపాయలు ఒక్కొక్క కార్మికుడు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కార్మికులకు పొట్టగొట్టే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెంటనే యారన్ సబ్సిడీ గతంలో మాదిరిగా ఇచ్చినటువంటి యారన్ సబ్సిడీ అందించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కమిషనరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తాము. యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో సిరిసిల్ల సంగలపల్లి టెక్స్టైల్ పార్క్ సంబంధించిన పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి బతుకమ్మ చీరల యారన్ సబ్సిడీ డబ్బుల కోసం చేనేత జౌళి శాఖ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి సబ్సిడీ డబ్బులు విడుదల చేస్తామని మరి ప్రభుత్వం విడుదల చేసినట్టు చేసి ఇప్పటి వరకు కూడా ఒక 25 సంఘాలకు మాత్రమే వేయడం జరిగింది. మిగతా అంతా మళ్ళీ పెండింగ్లు పెట్టడం జరిగింది. దాంతో పాటు మరి గతంలో ఇప్పటిదాకా గత ప్రభుత్వం ₹1.42 ప్రతి మీటర్కు కార్మికులకు సబ్సిడీ డబ్బులు అందిస్తే మరి ప్రస్తుతం ఇప్పుడున్న కమిషనర్ గారు మరి కార్మికులకు సంబంధించిన డబ్బులను కోతబెట్టి మరి ₹1.05 మాత్రమే మరి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా కోతబెట్టి కార్మికులు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న కమిషనర్ వివరిస్తారు. ఇప్పటికే ఈ పద్ధతి మార్చుకొని ఇక్కడ కార్మికులు ఉపాధి చూపించే దిశగా ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా వెంటనే సబ్సిడీ ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.